జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమ నాయకుడు ఉద్యమ బాటలో అలుపెరగని పోరాటం చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ కార్యక్రమానికి వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాజీ లోక్సభ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు భూపాలపల్లి నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ది మరణించిన రోజున హరీష్ రావు, కేటీఆర్ గారే కాదు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న మాజీ మంత్రులు, నాయకులు అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు. అది చూస్తుంటే ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. చాలా బాధగా అనిపించింది. ఆ రోజు పెద్దలు మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎంతో బాధపడ్డారని చెప్పారు. అయ్యో పెద్ది ఓడిపోయాడే, అయ్యో పెద్ది ఓడిపోయాడే అని కేసీఆర్ గారు అన్నారని గుర్తు చేశారు. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గెలిచి ఉంటే బహుశా మంచి స్థానంలో ఉండి మంత్రిగా కూడా సేవలందించే అవకాశం వచ్చి ఉండేదేమో అని మాకు అనిపించింది. తర్వాత మేమంతా కలిసి మాట్లాడుకున్నాం. అందరూ ఎంతో ఆత్మీయంగా మంచిగా మాట్లాడుకోవడం జరిగిందని ఆయన అన్నారు. చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి జిల్లా పరిషత్లో కూడా మరి వారి అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. మరి అదే విధంగా ఎమ్మెల్యేగా కూడా వారి నియోజకవర్గంకి ఏమి ఉన్నా కూడా మరి ఆ రోజు పశు సంవర్ధక శాఖ నుంచి ఆ రోజు బట్టల ప్రోగ్రామ్ కి కూడా ఏదో పెద్ద ప్రోగ్రామ్ తీసుకోవడం ఆ రోజు నేను రావడం, అదేవిధంగా గ్యాస్ రిలయన్స్ వాళ్ళు అనుకుంటారు ఆ గ్యాస్ ప్రోగ్రామ్ లో కూడా ఆ రోజు కేటీఆర్ గారు కూడా రావడం, నన్ను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళినా. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అందరినీ కూడా ఇంతకుముందు అందరూ చెప్పింది అంటే ఆయనకి ఎంతసేపు పార్టీ బాగుండాలి, అందరూ బాగుండాలి అని మరి ఏ కల్మషం లేకుండా మరి ముందుకు వెళ్ళినటువంటి నాయకుడు కాబట్టి నిజంగా ఆ రోజు మరి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎందుకో కొంతమంది మరి అన్ని నియోజకవర్గాలకి నాకు దాదాపుగా పథకాలు వచ్చింది. మరి అదేవిధంగా నర్సంపేట అన్ని నియోజకవర్గాలు, కానీ నర్సంపేటకు నాకు ఎక్కువ అనుబంధం ఉండేదని అందరికీ దీని ద్వారా గుర్తు చేసుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా లాస్ట్ టైం అందరం కలిసి నేను మరి రమణారెడ్డి గారు, పెద్దలు ధర్మారెడ్డి గారు అందరం కూడా అమెరికాకి వెళ్ళినాం. డాలస్ లో కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా వారితో పాటు 20 రోజులు ప్రయాణం చేసినాం. ఒక దగ్గరగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక తమ్ముడిలాగా ఎంతో చక్కగా ఆప్యాయంగా పలకరించేవాడు. నిజంగా అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే చాలా బాధగా ఉంది. ఏది ఏమైనా కూడా మరి వాళ్ళ అన్నిటికీ ఉద్యమంలో పాత్ర పోషించిండు చక్కగా. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించిండు. మరి అదేవిధంగా కేసీఆర్ గారికి తనకి ఒక పుత్ర సంబంధం లాగా ఎప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని ఏ ముఖ్య ఉన్నా కూడా ముఖ్యమైనటువంటి విషయం ఉద్యమకాలంలో తెలంగాణ మరి ఫౌండర్ నిజంగానే చెప్తున్నాయి గొప్పగా కొరగాలు, లేకపోతే వినోద్ కుమార్ గారి ప్రశంసలు తీసుకోవడం. నిజంగా తెలంగాణ వరంగల్ జిల్లాలో ఉద్యమం నడిపిందంటే దానికి కారణం వినోద్ కుమార్ గారు అని చెప్పడానికి ఎందుకంటే వినోద్ కుమార్ గారు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా అందరి క్యాంప్ ఆఫీసు శ్రీనివాస్ రెడ్డి గారి గ్యాస్ గోదాం, ఆ గ్యాస్ గోదాంలో రోజు మేము అక్కడ పోయేది, అక్కడ కలుసుకునేది, మాట్లాడుతుంది. కేవలం ఆ రోజు గ్యాస్ గోదాం నుంచి రోడ్ అవుతుందా వినోద్ కుమార్ గారి రోడ్ అవుతుందా మన గ్యాస్ గోదాం అటుపక్క వినోద్ కుమార్ గారి ఇక్కడ నుంచి పోయి వినోద్ కుమార్ గారి ఇంట్లో ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి గారు పోయిందో మరి వినోద్ కుమార్ గారు నిజంగా ఎవరి ఇంట్లోనైనా వాళ్ళ నాయన కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది. కానీ ఎప్పటికీ నాకు తెలిసి ఒక 50 మంది తెలంగాణ వచ్చేటువంటి వాళ్ళు ఆయన ఆదిత్యమించి మరి సుదర్శన్ రెడ్డి గారు అక్కడే మరి ఎప్పటికప్పుడు మరి శోభన్ గారు కానీ, నాగు వెంకటేశ్వర్ కానీ చాలా మంది ఎప్పటికప్పుడు అక్కడ మరి కార్యించడం జరిగింది. అంటే గొప్పగా తెలంగాణ ఉద్యమం నడిపేయడంలో వినోద్ కుమార్ గారి యొక్క పాత్ర కీలకంగా ఉన్నది వరంగల్ జిల్లాలో. కాబట్టి ఈరోజు ఎవరిని చూసినా దీనికి న్యాయం జరగదు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కష్టంలో సుఖంలో ఎప్పుడున్నారో మరి వినోద్ కుమార్ గారికి బాగా తెలుస్తుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం, రావడం చాలా పెళ్లి ఎందుకు చెప్తున్నాం అంటే మనిషి భౌతికంగా ఉండకుండా
దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ మనిషి పుట్టడం వీడ్కోలు పొందడం అనేది సహజం. కానీ చరిత్ర ఏముంటది? చేసిన మంచితనం, చేసినటువంటి పోరాటం మాత్రమే ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటది. అలాంటి చిరస్మరణీయుడే మన పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఎట్లుంటుందంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొందవుతున్నప్పుడు ఆనాడు సుదర్శన్ రెడ్డి పక్కన ఉండేవాడు, కొంచెం మళ్ళా ఉంటాడు. అయితే ఆ రోజులలో మాధవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థి లేకపోతే ఆనాడు వెళ్ళి మాధవ్ రెడ్డితో నెగోషియేట్ చేసి కాంగ్రెస్ లో చేంజ్ చేయించి రాజశేఖర రెడ్డితో ఒప్పించి ఆ రోజు మాధవ్ రెడ్డికి టికెట్ ఇప్పేయడంలో ఆనాడు మరి సుదర్శన్ రెడ్డి పాత్ర. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమేనా? నా ప్రశ్న. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమేనా? కాదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది సంపూర్ణమైనటువంటి తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన కూడా ఒక మెట్టు ఎక్కినప్పుడు అది ఇంకా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో దురదృష్టవశాత్తు ప్రజల నిర్ణయం ఓ విధంగా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కూడా ప్రజల నిర్ణయాన్ని మనం తలవంచక తప్పదు. కాబట్టి ఈరోజు జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలైన తర్వాత కూడా చాలా సమస్యల పైన కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినట్టు ఏది కేసు హైకోర్టులో కేసు వేయాలంటే దాన్ని మొత్తం నా దగ్గరకు వచ్చి తెలంగాణ కూర్చొని కూర్చొని ఇది కరెక్టా ఇది కరెక్టా మరి లాయర్ తెలంగాణ రాష్ట్ర పార్టీ లీగల్ సెల్ పెట్టారు. కేసీఆర్ గారు దానికి ఒక ఫండ్ ఇచ్చాడు. దాన్ని బట్టి మరి ఆలోచన చేసే సందర్భంలో నేను మంచి లాయర్ సార్ దీంతో అవుతుందా ఈ పని, నాకు కావాల్సిన రిజల్ట్ మరి ఆయన ప్రశ్న కూడా చేసిన మన పార్టీ పెట్టేటువంటి అడ్వకేట్ దానికి స్థాయి ఎవరైనా మరి అవుతుందా కాదా అంటే ఆయన రిజల్ట్ కావాలి. 2 కేసులు తీశాడు, ఏమిచ్చాడు. అది ప్రజలకు ఉపయోగపడేది, సొంత కోసం కాదు, తన సొంత స్వార్థం కోసం వేసినటువంటి కేసులు కాబట్టి ప్రజల కోసం ఉపయోగపడేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చేయదలుచుకున్నటువంటి తప్పు చెప్పిన తప్పు ఏది రాజేశ్వర తర్వాత కొట్టాలంటే సార్ తప్పు జరిగింది మనచింది కాంగ్రెస్ తప్పు జరిగితే వాడు పట్టించుకోడు సార్ వాళ్ళ తప్పు ఏది కూడా చూడాలి. మనం ఏదో పోటీ రాజపాడు కక్కలపాకు కానీ తర్వాత కొట్లాడతాము అంటే తప్పు ఏం చేస్తాము ఇప్పుడే పట్టాలి మీకు గెలవాలి అని ప్రయత్నం చేశాడు. అంటే ఆయన స్ట్రాటజిస్ట్. ఇంతకు చెప్పినా కదా చూడండి, ఆయన ఓనమాలు ఆ నర్సంపేట గాడునే నేర్చుకున్నాడు, వాతావరణం నేర్చుకున్నాడు, అక్కడ ఉన్న సమస్యలు కూడా నేర్చుకున్నాడు సుదర్శన్ రెడ్డి. కాబట్టి కేసీఆర్ గారు గుర్తించి ఆయనకు సముచితమైన స్థానం ఇచ్చి ఈ స్థాయి వారికి ఎదిగేటట్టు చేశాడు. సరే రాజకీయాలకు గెలుపు ఓటములు అనేది సహజం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎందుకు గెలిపిస్తారు ఎందుకు ఓటమి చేస్తారని కూడా తెలియదు. ఎందుకు గెలిపిస్తే కూడా ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఏదో పర్సెప్షన్ ఓట్లు వేసేస్తుంది. ఆ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. మరే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. మన భాషలో గవర్నమెంట్ గెలిచిన వాడుకుంటారు. గవర్నమెంట్ పక్క గవర్నమెంట్ మీరు పెద్దోళ్ళు కదా అప్పుడు మీరు కావాలని మనకి